హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవికేశం వ్లాగ్. ఇప్పుడు మా విలేజ్ లో ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్న చాక్లెట్ మొక్కలు అండ్ తాటికాయలకి అయితే వెళ్తున్నాం. చాక్లెట్ డైరెక్ట్ గా కాయలకి అయితే పుయ్యదు, అది వచ్చి పండులా ఉంటది. ఆ పండులో పిక్కలు ఉంటాయి, అదే చాక్లెట్ గా తయారు చేస్తారు. అది చూడడానికి అయితే ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం. మా ఇంటి నుంచి బయలుదేరా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటు అటు మొక్కలు, అవి అయితే జీడిపళ్ళు తోటలు, జీడిపప్పు వస్తుంది కదా ఆ మొక్కలు. ఇంకా వెనకాతలు అయితే మా తోడుకోళ్ళ వల్ల పిల్లలు అయితే వస్తున్నారు. ఎండకి నోరైతే ఆరిపోతుందని చెప్పి ఒక కిరాణా షాప్ దగ్గర అయితే ఆగాము. ఇంకా మా ఆయన అయితే అక్కడ కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటానన్నారు, నాకైతే మజ్జిగ కావాలని చెప్పాను. ఇంకా మా ఆయన వచ్చేంత వరకు అని చెప్పి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము. మేముండే విలేజ్ లో అయితే ఎవరిని చూసినా ఏదో ఒక రకంగా మాకు రిలేషన్ అవుతారు, అందుకని చెప్పి తాతయ్య అయితే అక్కడ కూర్చున్నారు. మా హస్బెండ్ వచ్చి డ్రింక్ తేడానికని మళ్ళీ వెళ్ళారు. విలేజ్ లో ముసలాళ్ళు ఎలా ఉంటారంటే మాక్సిమం ఇంటి దగ్గర ఉండరు, అంటే ఊరు ఎండింగ్ పొలిమేర దగ్గర గాని ముసలోళ్ళు అందరూ కూడా కలిసి కూర్చొని ఊసులాడుకుంటారు. ఎండలు మామూలుగా లేవు. నాకు వచ్చినంత వరకు కూడా ఏం అనిపించలేదు, వచ్చిన తర్వాత అయితే ఈ ఎండ దెబ్బకైతే కళ్ళు తిరిగి పడిపోతాను, వికారం వచ్చి అలా ఉంది ఎండ అయితే. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, మా వాళ్ళు అంటున్నారు అవి పేపర్ తయారు చేసే మొక్కలు అని చెప్పి. ఈ టెంపుల్ దగ్గర చూడండి ఎంత చల్లగా ఉందో ఏంటో, అతనికి బాగా నిద్ర చేస్తున్నారు. ఇది విష్ణు చక్రం అనుకుంటారేమో బహుశా. పొలం దున్నడానికి పెడతారు కదండి చక్రాలు, అవి ఇలా పెద్ద చెట్టు కింద అయితే ఎవరో కూర్చున్నారు. చెట్టు అయితే చాలా పెద్దది, దీన్ని ఫుల్ గా చూపిస్తాను చూడండి ఎంత నీడనిస్తుందో. ఈ ఒక్క చెట్టు ఒక చిన్నపాటి వీధంత ఉంది ఈ చెట్టు. ఇదే చెట్టు టౌన్ లో ఉంటే గనక ఈ పాటికి నరికేసే వాళ్ళేమో, ఎందుకంటే టౌన్ లో చిన్న చిన్న ఎరకల్ని కూడా ఇల్లు కట్టేస్తున్నారు కదా. ఇక్కడ తల్లి బిడ్డ ఆవులు చూడండి ఎంత ముద్దులాడుతున్నాయో, అలానే ఇక్కడ అయితే కోడి పిల్లలు కూడా ఉన్నాయి చూడండి, తల్లి వాళ్ళ పిల్లలు. ఇంకా ఈ పూరి గుడిసు ఉంది కదా పక్కన, అవి అయితే వాటి నీడ కోసం కడతారు. అవి వీళ్ళకున్న సిగ్గు ఈ ప్రపంచంలో ఎవరికి ఉంటదో ఇలా ఏదో తెలియదు గానీ మా పిల్లలు తెగ సిగ్గు పడిపోతున్నారు. ఇంకా మా పెట్టెల ద్వారా అయితే వచ్చారు. సారీ వీడియో చూస్తుండగా కూడా నవ్వొస్తుంది. మా బాబాయ్ టోపీ చూసి, ఇతనే బాబాయ్ అవుతారు నాకు చిన్నాన్న, పేరు రామన్న రాయలసీమ రామన్న పాట విన్నారా? ముందుకు మీరే చూస్తారు కదా అతని కామెడీ. అంటే మా బాబాయ్ అందరితో కామెడీగా చిల్ గా ఉంటారు. ఇంకా వాళ్ళ అబ్బాయి అక్కడ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నది మాటల్లో వాళ్ళ నాన్నని మించిపోతాడు, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ మా అబ్బాయి ఎక్కడ వీడియోలో కనిపించేస్తాడు అని చెప్పి చేతులు మూసేసుకున్నాడు. ఇక్కడ ఇంకో అబ్బాయి చాక్లెట్ పండునైతే చితగొడేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ మా అబ్బాయి వచ్చి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అటు సైడ్ చూడండి. వీళ్ళిద్దరు మైండ్ సెట్ ఒకటే, ఎవరు లేని ప్రదేశంలో సింగిల్ గా ఉండి మైండ్ రిలాక్స్ గా ఉంచుకోవడం ఇష్టం. మా ఆయన గారికి కూడా అదే ఇష్టం. ఇలాంటి కొబ్బరి తోటలో ఒక చిన్న ఇల్లు సెంటర్ లో అప్పుడప్పుడు మంత్ ఎండింగ్ వచ్చి అలా రిలాక్స్ అయితే బాగుంటది అని అంటారు. ఎప్పుడు సిటీ సైడ్ అయితే ఇలా మేకలు గుంపుగా వెళ్ళడం అస్సలు కనిపించదు, ఆ మటన్ షాప్ లో తప్పితే ఇంకెక్కడ కనిపించవు అనుకోండి. మా హస్బెండ్ పక్క నుంచి ఒకసారి ట్రై చెయ్యు ఎలా తోలుతావో చూద్దాం అని అన్నారు. సరే అని చెప్పి ఇది రాని పైన అని చెప్పి కర్ర పట్టుకొని నేను కూడా స్టార్ట్ చేశాను. బట్ నేను తోలుతుంటే అది అస్సలు భయపడట్లేదు, కొడతానేమో అని భయపడి పారిపోతుంది. ఆ తమ్ముడి కర్ర తమ్ముడికి ఇచ్చేద్దాం, మనకి రాని పనిలో వేలు పెట్టడం కరెక్ట్ కాదులేండి. వాడికి సెలవులు వచ్చాయని ఇలా వెళ్తున్నాడట, లేదంటే స్కూల్స్ కి వెళ్ళిపోతాడట. అక్క చాక్లెట్ మొక్క అన్నది ఇవన్నీ చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి, వచ్చేసాం మన చాక్లెట్ మొక్క దగ్గరికి. ఇప్పుడు నేను పట్టుకున్నది ఐస్ క్రీమ్ అనుకుంటారేమో బహుశా, ఇదే చాక్లెట్ పండునే నేను బద్దలు కొట్టి ఇలా తీసాను. రామలక్ష్మణ సీతాఫలం ఎప్పుడైనా తిన్నారా? అట్లా ఉంటది పండు చూడడానికి, పిక్కలు లోన గుజ్జు, కానీ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. రామ్ సీతాఫల్ అంటే అది తీయగా ఉంటది, ఇదంతా తీయేమే లేదు. టేస్ట్ చేశాక బాబాయ్ కూడా అలానే చెప్పారు. బాబాయ్ ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం నవ్వొచ్చింది. ఆ పండులో ఉన్న గుజ్జునంతా తీసి తట్టల్లో పెట్టి 3 రోజులు నిల్వ ఉంచిన తర్వాత ఇక్కడైతే ఎండలో వేస్తారు. ఈ నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. కడగరా ఇలాగే ఎండిపోద్దా? అలా అయిపోద్దా? మరి పురుగు పట్టిస్తుంది, ఎండిపోద్ది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫ్రీగా అయిపోద్ది. అవి ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తారు? చెప్తాను రేపు రాను, చెప్తాను రేపు పెళ్ళి ఉంది. రేపు వేస్తారు గొంతులు పలారలా ఈ ఊరోళ్ళు. గొంతులో పలారాలో అంటున్నారు కదా మా బాబాయ్, దానికి మీనింగ్ ఏంటంటే దేవుని గదిలో పూజ చేయడం. పలహారం అంటే అట్టుపళ్ళు కొబ్బరికాయ పెడతారా అని అడుగుతున్నారు.
బిగొచ్చే నువ్వైతే బిగొచ్చే తాటికెళ్ళి కొట్టుకొని మాకు ఒక చెట్టు కొట్టేసావు అనుకో తర్వాత నేను తింటాం కదా. నీకు గౌరవం ఉందా? మీ కావాలి మీ ఆడి చెప్తాను అందరు రాయి తర్వాత వచ్చేసి ఎండ పెడతారా? పురుగులన్నీ ఎండకి వెళ్ళిపోతాయి. ఎన్ని రోజులు ఎండాలి ఇక్కడ? అక్కడే మళ్ళీ ఎత్తుకోవడం పొద్దు సాయంత్రంకి ఎత్తేస్తారు. సాయంత్రంకి ఎత్తేసి అక్కడ 6 రోజులు ఎండ పెడతారు. ఎత్తుకొని మళ్ళీ ఎండ వేసుకోవడం డైలీ ప్రాసెస్. నెలకు శాలరీయా? నెలకి ఎంత వస్తుంది అక్క? ఈయన జాయిన్ చేసుకోండి అయితే. ఆ పిల్లని తీసుకోండి, బాగా పని చేస్తాడు. అలా కొమ్మలా జూన్ చేస్తున్నాను చేయలేదు అవ్వట్లేదమ్మా. ఇలా ఫోన్ పోయింది. మాది కాదులేరా, మా ఇది. ఈ పోగుల్ని ఇలాగా చేస్తారనమాట కొంచెం ఆరడానికి, పురుగులు గట్ట అన్నీ పోవడానికి కోసం. ఇప్పుడు వేసింది చూపిద్దాం, ఏది పురుగులు తేలుతున్నాయి. పురుగు బొమ్మలు కూడా తీస్తాను. ఇవన్నీ అలా ఆయన చూపి నాకు ఫుల్ పడుతుందమ్మా. మీ ముగ్గురు పడుతున్నారు, పని చేసినట్టు తెలియాలి కదా. అలా ఆయన చాలా కష్టపడుతున్నది మా ఆవిడ. మీకు ఈ సీన్ చూడటానికి ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో నాకైతే ఎప్పుడు బాండింగ్ లేదు, మా బాబాయ్ వాళ్ళకైతే తెలుసట, అందుకే అతను ఫ్రీగా మాట్లాడుతున్నారు. కానీ నాతో కూడా ఎంతో తెలిసినట్లు ఫ్రీగా మాట్లాడుతున్నారు. అది విలేజ్ లో వాళ్ళకి టౌన్ లో వాళ్ళకి ఉన్న తేడా. ఒక సెల్ఫీ కూడా తీసుకున్న వాళ్ళతో. చాక్లెట్ తయారీ, చాక్లెట్ చిక్కల మీద ఉండే జారు పోవడానిక కాదు, ఎండిపోతే జింక అంతా జింక ఆరడానికి ఏమో బహుశా. మా అక్క బాగా చెప్తుంది నీకంటాను. కంపెనీకి పెట్టాలి, కంపెనీలను కంపెనీకి వెళ్తాయి. పైన కొంచెం నాచులా ఉంది కదా పిక్క మీద, అదంతా కూడా పోతుంది ఇలా చేయడం వల్ల. అంతా ఎండిపోతే గాలికి వచ్చేది. మళ్ళీ ఇంకా దాని మీద తొక్క తీస్తారు. చూపించండి ఇది తొక్కితే మళ్ళీ తొక్క తీయాలి. తొక్క తీసి అన్ని మిల్కులు ఎన్ని బాగుంది ఇలాగా. వీళ్ళు విలేజెస్ సైడ్ బంట పనులు ఉంటాయి కదా, చెరువు పనులు, అవి చేసుకొని వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. వీళ్ళు మాకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇలా ఎండబెట్టిన తర్వాత బాగా క్లీన్ అయ్యాక అప్పుడు చాక్లెట్ కంపెనీస్కి వెళ్తాయి అని చెప్పారు. ఇలా నిల్వ ఉంచుతున్నాం కదా పిక్క, సోషల్ మీడియాలో పెట్టొద్దు అని అన్నారు. సబ్స్క్రైబర్స్ కి తెలియాలి అని చెప్తే అప్పుడు చూపించండి అని చెప్పారు. బాదం పిక్కల్లా ఉన్నాయి చూడడానికి అయితే కదా. నానబెట్టుకుంటే అలాగే వచ్చేది, అలాగే వస్తాయి. తొక్క వస్తుందా? లోన పిక్క టేస్ట్ వచ్చేది. మనం ఎంత బెల్లం చాక్లెట్ వాసన చూడు, చాక్లెట్ వాసన, డార్క్ చాక్లెట్. చాక్లెట్ స్మెల్ వస్తుంది కానీ పిక్కలో, కానీ చేదుగా ఉంటది. అందులో మనం చాక్లెట్ లా తయారు చేసుకోవాలి, చక్కెర మిల్క్ అన్ని వేసి. కంపెనీ వాడు కూడా అలానే తయారు చేసి మనకి చాక్లెట్ లాగా తయారు చేస్తాడు. డైరీ మిల్క్ ఇవన్నీ వస్తున్నాయి కదా, చూడడానికి బాదం పిక్కలా ఉంది. చూపించడానికి తినొచ్చు. చాకోబార్ తయారు అవుతుంది కదా. చూపించిన కనిపిస్తుందా? 50 రూపాయలకి ఒకటి చూపించొస్తాను. నేను తీసుకెళ్ళు, బాగా జూమ్ చేసినట్లు కింద మీద బాగా పండిందే. కొంచెం చేదుకుంది కాకపోతే దీంట్లోకి అవేవో కలుపుతారు కదా టేస్ట్కి, అవన్నీ కలిపితే అప్పుడు టేస్ట్ వస్తుంది. అప్పుడు తీయగా ఉంటుంది. అబ్బాబ్బా ఎంత రుచిగా ఉందని సాను.
బాగుంది. బాగుందా చాక్లెట్? నాకు చేదుగా కూడా ఉంది. ఎలా ఉందో అలాగే చెప్పాలి. పంచదార అప్పుడు ఎత్తే కానీ స్వీట్ రాదు. ఈ చాక్లెట్ ఫ్రూట్ నైతే కోకో పండు అంటారట వీళ్ళ సైడ్. ఈ పండులో ఉన్న గుజ్జునైతే తీసి తట్టల్లో 3 రోజులైతే నిల్వ ఉంచుతారు. దీనికి ఒక పురుగు పడుతుంది. ఆ తట్టలోంది కింద వేసి కాలుతో కుమ్ముతారు. కింద వేసి కుమ్మేటప్పుడు ఆ పురుగుతో పాటు ఆ జిడ్డుతనం కూడా పోతుంది పిక్కకి. నెక్స్ట్ 3 days అయితే ఇలా ఎండబెడతారు. ఎండలో బాగా ఆరిపోయాక చాక్లెట్ కంపెనీకి ఇస్తారు. ఇవి బాదం పిక్కల్లా ఉన్నాయి చూడడానికి అయితే కదా. నాన్న పెట్టుకుంటే అలాగే వచ్చేది. అలాగే వస్తాయి. తొక్క వస్తుందా? లోన పిక్క టేస్ట్ ఉంటుందా? కానీ బ్లాక్ గా ఉంటుంది లోపల పిక్క. మనం ఎంత బెల్లం చాక్లెట్ వాసన చూడు. చాక్లెట్ వాసన. డార్క్ చాక్లెట్ అంటారు. చాక్లెట్ పండు. కోకో పండు అంటారా? సరే. దీనివల్ల మనకి మేము కూడా ఫస్ట్ చూసి పురుగు పట్టింది ఏంటి అని భయపడ్డా. కానీ వాళ్ళైతే బాగా వివరించారు మాకు. పిక్కలో గుజ్జు ఉంటది కదా, ఆ గుజ్జు అనేది ఆ నాచుని పిక్కని సపరేట్ చేయాలంటే ఆ పురుగు పట్టాల్సిందే అని చెప్పారు. ఆ పురుగు వెళ్ళి ఆ గుజ్జు ఉంటది కదా, గుజ్జు నాచు అది తినేస్తది. పిక్కని గుజ్జుని సపరేట్ చేస్తది, పొడిగా మారడానికి హెల్ప్ చేస్తుంది. ఎండలో ఎండబెట్టాక పురుగు కూడా చచ్చిపోతుంది. వాళ్ళు మాకు అదే చెప్తున్నారు, పురుగున్నట్లు వీడియో తీయొద్దు, మళ్ళీ 1-2 అవుతాయి జనాలు అంటారు కదా అని అన్నారు. బట్ మేమైతే మాకు బాగా వివరించండి, మీకు మేము వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తామని. ఇక్కడ వరకు అయితే ఎటువంటి ఫేక్ లేదండి. పురుగు పట్టడం కూడా ఆ నాచుతత్వాన్ని తినడానికి, అది కూడా ఎండలో ఆరబెట్టాక చచ్చిపోయి వెళ్ళిపోతుంది. పిక్కలు అయితే దేనికవి ఎండలో ఎండుతాయి ఒకటికి ఒకటి. ఏమైనా అందులో కల్తీ జరగాలి అంటే మిషన్ లో చాక్లెట్ తయారీ చేసినప్పుడే ఏమైనా పౌడర్స్ కలిపితే కలపొచ్చు, లిక్విడ్స్ ఏమైనా. ఇక్కడ వరకు అయితే చాక్లెట్ తయారీ అవడానికి కంపెనీకి పిక్కలు వెళ్తాయి. ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా బానే ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా చాక్లెట్స్ తినకూడదు అనుకుంటే పురుగు పట్టింది అని చూపించండి, దెబ్బకి తినడం మానేస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చి అలా చెట్టు లేక హైదరాబాద్ కాదు మాది, పక్కూరు విజయనగరం. ఆపల చెట్టు ఎక్కదంట. చెట్టు ఎక్కమన్నా అందరు పనికి వెళ్ళేసి వచ్చేసావా? నీకు ఆ పని అయిపోయి బంట పనులకి వెళ్తున్నారు కదా. వచ్చేసి మళ్ళీ డ్యూటీకి. బంట పని అంటే 2 గంటల గంట పైన. ఆ పని సుఖం, ఈ పని కష్టం. మంచిదే, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు, తక్కువ పని, సరదాగా అందరూ ఒకే దగ్గర ఉండి చేసుకుంటారు. చేసింది ఏంటి గంట పైన. బంట పని అంటే విలేజ్ లో చెరువులు తవ్వడం పెడతారు కదా సమ్మర్ లో. 3 రోజులు ఉంచుతారంట. 3 రోజులు ఉంచుతారా? రాత్రి 6 నైట్లు 6 రాత్రులు ఇలా ఉంచితే బొట్టులో 6 రాత్రులు ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఎన్ని రోజులు ఇలా ఎండబెట్టాలి. అప్పుడు ఆ తర్వాత చాక్లెట్ తినేస్తా. పురుగులు ఏమన్నా చూసావా? పురుగులే ఉన్నాయి తెలుసు దగ్గర. ఇవి చూడడానికి బాదం పిక్కల్లా ఉన్నాయా, కానీ బాదం కాదు. స్టార్టింగ్లో ఇలా పురుగులు ఉంటాయి, పిల్లలకు పెడతాం. కానీ మనం వాష్ చేస్తారా చేయరో కనుక్కోవాలి. సార్ చేస్తారా సార్? ఏది ఎలా ఉంటుంది? అలాంటి పిక్కలు వస్తాయా? ఒకసారి కోసి చూపించండి. వేస్ట్ పండే కదా అది. ఆ బుడతడు కొడుతున్నాడు, ఉండండి. కిందదే చూపించమ్మా. తినొచ్చు ఇప్పుడు, తినొచ్చా? ఒకసారి బయట ఇన్ని మొక్కలు చూసాం కదా, చాక్లెట్ మొక్కల్ని, మళ్ళీ లోనకి వెళ్ళి మరి చూసాడు. కాదు, ఇవి ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఏటవుతుంది? గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత పాలు పంచదార వేస్తారు. పాలు పంచదార తర్వాత మిస్టర్ బూస్ట్ ఛానల్ ఒకటి ఉంటుంది, ఆ వీడియోస్ లో చూసాడట. వాళ్ళ అబ్బాయి
ఇంకా చాక్లెట్ మొక్కదైతే అయిపోయింది. ఇంకా తాటికాయలకి అయితే వెళ్తున్నాము. మేము 2 చాక్లెట్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాం. చాక్లెట్ ఎలా తయారు చేయాలనేది షార్ట్స్ లో పెడతాను. ఇదంతా కూడా మంచి వాతావరణం, పొల్యూషన్ ఏం లేదు. ఇక్కడ 2-3 కిలోమీటర్స్ వరకు కూడా చాక్లెట్ మొక్కలే, ఒకవైపు ఇంకోవైపు కొబ్బరి తోట. ఇంకా నెక్స్ట్ తాటికాయల్ని కొట్టడానికి అయితే వెళ్తున్నాం. చెట్టు ఎక్కుతారు, ఎలా ఎక్కుతారో చూద్దాం ఒకసారి. ఇక్కడ మా అందరికి కూడా దాహం వేసింది, అగ్నికార్తులు కదా, అందుకే ఎండ వాచిపోతుంది. మేము వచ్చినప్పుడు తెచ్చుకున్న డ్రింక్స్ అన్ని అయిపోయి మా బాబాయ్ మళ్ళీ తెచ్చారు. ఇక్కడ నుంచి షాప్ కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్. మా బాబాయ్ కత్తి పట్టుకున్నారు చెట్టు ఎక్కడానికి. ఇదేంటో తెలుసా, సబ్జా వాటర్. ఇలా కూడా ఈ మధ్య అమ్మేస్తున్నారా అని చెప్పి షాక్ అయ్యాను. బాటిల్ ఇలా 10 అయినా 20 అయినా ఉంటది. పొట్టు బాటిల్ భలే ఉంది కదా. యాహూ, నేనైతే ఇప్పుడు తాటికాయలకైతే వెళ్తున్నా. చెట్టుతో కొట్టించేసి ఫ్రెష్ గా తాగుతాం అండ్ తింటాను. నేను ఫస్ట్ టైం ఇలా చూడడం కూడా, తాటికాయలు ఎవరైనా కొడుతుంటే చూడడం. ఎప్పటి నుంచో తీసుకెళ్ళమంటున్నాను మా హస్బెండ్ ని, ఎప్పుడు వాళ్ళే వెళ్తారు. ఊరు వచ్చిన ప్రతిసారి తాటికాయలు, సమ్మర్ లో అయితే తాటికాయలకి కొబ్బరికాయలు కొట్టి ఫ్రెష్ గా తాగుతారు. ఎలా ఎక్కుతారు? దిగడానికి అంత కష్టపడుతున్నా. మా బాబాయ్ చెట్టు ఎక్కేస్తున్నారు, ఎవరో వచ్చి చెట్టు ఎక్కుతారేమో అనుకున్నా. ఇంత పెద్ద చెట్టు ఎలా ఎక్కిపోదాం అనుకున్నా, అలవాటు ఉన్న వాళ్ళే ఎక్కగలరు. అది ఇది మన వల్ల పెద్ద సెట్ అయిపోయింది. చిన్న సెట్ ఎక్కుతాను. చిన్న చెట్టు అంటే అది ఎక్కైతే అది చిన్న చెట్టే, లేదంటే ఇది ఎక్కిపో. ఇది మీ నాన్నకి నువ్వు బాగా సెటైర్లు వేస్తున్నావురా. పాములా? అందులో పాములు ఉంటాయా? పాములు వెనక కిందకి వచ్చేస్తాయి. ఆవిడ వస్తున్నారనేసి అర్థమైందా? ఊరికే తాడికలు వచ్చి కష్టపడాలి. ఎక్కడి నుంచి చూసావు, ఇదో చాలా కష్టంగా ఉంది. అయినా సరే చాలా హాట్. అరే అరే కత్తి జారిపోతే పట్టుకోరా నువ్వు. ఒరే ఒరే అరే అరే కత్తి ఇందులో ఎక్కలు మరి ఎక్కలేను. ఆ కత్తి ఇప్పుడు ఎక్కగలవా? నీకు ఎక్కడ వచ్చా? అది అప్పుడు ఇంకా పట్టుకో. చాలా పెద్ద చెట్టు ఎక్కలేదు. చిన్న పడుకుని పోయేలా ఉన్నాడు చెట్టు పైన. అసలు చేస్తున్నావా? కప్పలాగా ఎక్కుతున్నాడు. మరి భారం లేదు. చాలా పెద్ద చెట్టు, ఇది నా వల్ల అవ్వదు. అరే మిస్టర్ బీస్ట్, మీ నాన్నకు కూడా చూపిస్తున్నావా? చాలా జారు ఉంది. అవ్వదు, నా వల్ల అవ్వదు. చాలా కష్టంగా ఉంది. చూస్తున్నావా సరే? చాలా కష్టంగా ఉంది. చిన్న సీట్లు ఎక్కాలి. ఇది పెద్ద నాకంత పెద్ద లేదు. ఈ సీట్ ఎక్కలేదు నేను, నా వల్ల అవ్వదు. కొత్త ప్రయోగాలు చేయకు. సుల్లా ఎంత కష్టంగా ఉంది తెలుసా? అది నాకు నీకు ఎక్కడ మస్తు ఎక్కించాను. ముందు రాగారు. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ చాలా ఎండగా ఉంది. ఇంత ఎండలో బయటకు అస్సలు రావద్దు. చిన్నపిల్లల్ని అయితే అస్సలు తీసుకురావద్దు. వద్దంటున్నా మా అబ్బాయి మా వెనకతలే వచ్చాడు. తీరా వచ్చాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఇవన్నీ తాటికాయ చెట్లే. ఇవన్నీ కూడా ఎవరు కావాలంటే వాళ్ళు కొట్టుకోవచ్చు, ఫ్రీనే. ఎవరు కూడా ఏమీ అనరు విలేజెస్ సైడ్. అలా అని ఇక్కడ వేరే సన్నటి చెట్లు ఉన్నాయి కదా, ఇవి పేపర్ మొక్కలు అన్నాను. వీటి మీద చేయడానికి మనకు రైట్స్ లేవు. అరే వద్దు, ఎందుకే వీడియో కోసం చిన్న చిన్న టోపీ కూడా అందుకే పెట్టుకున్నా. చెట్టు ఎక్కాలంటే ముందు దెబ్బతనాలా? చిన్న లేదంటే ఇది ఎక్కుపోచ్చు నాన్న, ముళ్ళు తక్కువ ఉన్నాయి. ఇది బాగా మట్టలున్నాయమ్మా, నా వల్ల అవ్వదు. ఇది గుచ్చుకుంటే అంతే సంగతి. ఇంకా సపోర్ట్ చేయలేదు. ఇది దీనికి తాటికాయలు లేవు కదా, పైన ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్టు కొంచెం వెరైటీగా ఉంది. ముళ్ళు ఉన్నాయి. దీనికి గరిలు ఎక్కువ ఉన్నాయి. గరిలు అంటారా వాటిని? గరిలు అంటారు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. గుచ్చుకుంటాయా? గుచ్చుకోవడం కాదు, కోసేస్తాయి. గుచ్చుకోవడమా, రంపం పైన కోసేస్తాయి తెలుసా? ఇది రంపం పేరులా ఉంటాయి. రంపంలా ఉంటాయి ఇవి. దీని పళ్ళు చూసి ఎలా ఉన్నాయి? ఏదో చిన్న ఏ పళ్ళు
దీని పళ్ళు ఇలాగ ఉంటాయి. రంపంలా కోసుకుంటదే. చూసావా నేను కొత్తగా ఎక్కాను కూడా నా సీలు తెగిపోయి. ఇదిగో ఎర్రగా అయిపోయింది నా సీలు, అందుకే కొత్తగా ఎక్కకూడదు. ఇదిగో ఎర్రగా అయిపోయింది. ఇదిగో కొత్త ప్రయోగాలు చేయొద్దా? మళ్ళీ ఇంకా ఇదో కడుపు ఎర్రగా ఊరు దేవుడా యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఇది చిన్న చెట్ట, ఇది ఎదిగిన తర్వాత అలాగ అవుతుంది, అంత చెట్టు అవుతుంది, అంత పెద్దది అవుతుంది. అప్పుడు ఆ రంపాలన్నీ ఊడిపోతాయా? ఒకటి ఊడిపోతుంది. తాటికాయలకి చెట్టు ఎక్కుతారు కదా, అలా చెట్టు ఎక్కడం అలవాటు ఉండే వాళ్ళని అయితే ఒకరిని తీసుకొచ్చారు. ఈ చెట్టు బాగాలేదని చెప్తున్నా సరే ఈ చెట్టు కాయలే బాగుంటాయని చెప్పి అతనైతే ఎక్కుతున్నారు. బాగాలే చెట్లు ఎక్కను అంటున్నా కానీ ఇంకేదైనా ఎక్కవలసింది లేదంటే. ఊరి దేవుడా గుచ్చుకుంటే ఇంకేమైనా ఉందా? రంపాల్లో ఉన్నాయి అవి. సపోర్ట్ ఉందా? అతనికి ఎంత ఎక్కని తెచ్చేస్తాయి. నేను ఎక్కువ నువ్వు ఎక్కువ ఎప్పుడైనా చిన్నప్పుడు గది చెట్టు ఎక్కువ, గది చెట్టు ఎక్కువ బాయ్. చెట్టు మాత్రం చెట్టు కోరిన దాడి ఆ పళ్ళు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. తాటికాయలు దొరికాయి, పళ్ళు కాదు. అదే తాటికాయల దగ్గరికి వెళ్ళాలి, పళ్ళు కాదు కాయలు. ఎంత కష్టమో. చిన్న ఏదో మాట్లాడు. చాలా కష్టం. చెట్టు ఎంతవరకు బాగా ఎక్కిపోతాం, అక్కడ చాలా కష్టం. ఎందుకట? అక్కడ ఎంత కష్టపడాలి తెలుసా? అక్కడికి వెళ్ళగలి కాలు శైలి ఉడికిపోతాయి, మన కాలు శైలి ఉడికిపోతాయి, తర్వాత శైలి ఉడికిపోతాయి. అక్కడికి వెళ్ళగలి పట్టు దొరకదు, బలం తెలివిగా ఉపయోగించాలి. అప్పుడు తేనె పట్ట తెలివిగా ఉపయోగించాలి. అక్కడ ఆ కంప పట్టుకోవాలంతే. చూడు పైకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి అయిపోతుంది వీడియో. ఊరు దేవుడా, మరి మనకి వెనకాలమని చెప్పాలి కదా చిన్న, మనకి వెనకాలమని చెప్పాలి కదా అంటున్నాను. చెట్టు మంది కాయ కొట్టకూడదురా. మన ఊరు ఎక్కుతాం భలే కొడుతున్నారు ఇన్ని కాయలా. ఇంకా తాటికాయలన్నీ పోగేసుకుని అయితే కూర్చున్నాం తినడం కోసం. తెంపడం ఎంత కష్టమో ఇది తినడం కూడా తెలియని వాళ్ళకి అంతే కష్టం. తినడానికి మూతంతా చేసుకోవాల్సి వస్తుంది. నేను తినడం చూసి నవ్వుకోకండి ఎవరు కూడా. ఇంక ఈ తాటికాయలు తాటి ముంజలు అయినా సరే తింటే హెల్త్ కి చాలా మంచిది. సమ్మర్ లో వీటిని ఐస్ యాపిల్ అంటారు. వీటిలో అనేక రకమైన పోషకాలు ఉంటాయి. మెయిన్ సమ్మర్ లో హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వేడి ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ముంజలు తినడం వలన హైడ్రేట్ గా ఉంచుతుంది మన స్కిన్ ని. ఈ సమ్మర్ లో ఈ ఫ్రూట్ ని అయితే అస్సలు మిస్ చేయకండి. ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిస్ అవ్వకండి. ఈ తాటికాయలో ఉండే నీళ్లు మొహం మీద తుల్లాయి కంట్లోకి. తించి నన్ను ఎలా తింటావా? ఇప్పుడు కర్ణాటకలో చేపల పుట్టలు మోస్తలే ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు ఇదో ఇలా సీదా తుడుచుకోను, ఇదో ముందులాగా వేలిలో పెట్టాలి. అలా తింటేనే టేస్ట్ ఉంటది. ఎంత టేస్ట్ ఉందో, చాలా స్పీడ్ ఉంది. చాలా బాగుంది. తీసుకురా. పట్టుకో. చిన్నది ఏదో పట్టుకున్నాడు, చిన్న తాటికే బాగా కూడా కట్టిగా సరిపోద్ది. చాలా బాగుంటుంది. ఈ పూటకు అన్నం మరి తినబుద్ధి కాదు, ఎందుకంటే ఫుల్ గా తినేసాం తాటికాయల్ని. అందులో ఉండే వాటర్ అండ్ గుజ్జు ఇవి సరిపోవని ఇంకొక చెట్టు కూడా ఎక్కించేశారు. అతనే చెట్టు ఎక్కడానికి వచ్చారు. ఒక చెట్టు తెంపేశారు కదా, ఇంకా మళ్ళీ ఒక చెట్టు ఎందుకు ఎక్కుతాను అంటున్నారు. అసలు మళ్ళీ మా మాట వినకుండా ఎక్కారు. ఎక్కిన తర్వాత చెట్టు అంతా కూడా ముద్దరకాయలే. ఆ గుండె ఎలా పడేస్తున్నారు చూడండి.
ఇప్పుడు ఈ రెండో చెట్టు కొట్టడానికి కారణం ఇంటికి పట్టుకెళ్ళడం కోసం, ఎవరైనా తింటారని. కానీ ఈ రెండో చెట్టుకున్నవన్నీ కూడా ముదరకాయలే, తింటే కడుపు నొప్పి వస్తుంది కన్ఫర్మ్ గా. ఎంత సున్నాడు అంత సున్నాడు కదా, జల కూడా తీసేసుకున్నాడు మా దగ్గర. మేము అన్నం వండుకున్నాము, మేము ఎంత కష్టపడి మంచిగా బియ్యం పట్టుకొని వచ్చాము, అందరు కలిసి వండుకున్నామా. వచ్చాడు పెద్ద లీటర్ నాగా, రా ఏడుండాలి రా గుంటలారా, ఈ బయట తెచ్చ నేను రాయినాడు. నిజమేరా శివుడి నేను తంటాలు కూడా మా గుంటలం కదా నీ దగ్గరే. సాయంత్రం చెప్పని వండుకుంటూ వచ్చాడు, మేము తాళాలు వేసుకొని వండుకుని వెళ్ళాము. పల్లెలాగా ఉండాడు అప్పుడు ఆ పల్లెడు. వీడే తీస్తున్నామ్మా సైలెంట్ గా, చెప్పాలి కదా. మా అబ్బాయి ఫుల్ చెమటలు పట్టేసి నీరసించిపోయాడు. ఈ సమ్మర్ అంతా కూడా బయటకు రాకపోవడం మంచిది. వాళ్ళకి అలవాటుకి వచ్చినా మా అబ్బాయి ఇక్కడ చాక్లెట్ ఫ్రూట్ ని చూపిస్తాడట, బాగా పండిపోయింది పిన్ని అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మా అబ్బాయి కూడా తాటికాయల్ని ఇంటికి పట్టుకెళ్ళడం, పిల్లలు తింటారు అని చెప్పి పట్టుకొస్తున్నారు. వీళ్ళు రెండు పట్టుకొస్తే వాళ్ళు గెలలతో పట్టుకొస్తున్నారు వెనకతల. మా అబ్బాయి ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది ఇలా బయటకు వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం. నార్మల్ గా టౌన్ లో ఉండేటప్పుడు ఇలాంటివి ఏవి తెలియదు కదా చిన్న పిల్లలకి, సడన్ ఇలా బయటకు తీసుకొచ్చి ఇవన్నీ చూపించేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు నా కొడుకు. జోడ అంటారా? అదేంత తయారు చేస్తారు దాన్ని? ఆ జోడ కమ్మ ముక్క కట్ చేసి దాన్ని జోర తయారు చేస్తారు. దాన్ని 2 కాళ్ళు చేసుకుంటే పైకి ఎక్కడానికి అవుతుంది. సపోర్ట్ కావాలకి జారకుండా అలా ముడి వేసి గది చెట్టు అంటే ముల్లుల చెట్టు అని అర్థం. గరిల చెట్టు అంటే ఎన్ని గెలన్నా చూడండి, ఎన్ని ఉన్నాయి? 5, 6 ఉన్నాయా? 10 ఉన్నాయా? కాయలు భలే ఉంటాయి, కాయలు మాత్రం సూపర్ ఉంటాయి. అతను అదేంటారు సుజీ? బెల్టా? జోడ జోడ కాలుకి సపోర్ట్ అని అడుగుకా సపోర్ట్ ఎక్కడానికి. చల్లపట్టుగా పండేది ఎలా ఉంటుంది, తాటికైతే ఎలా ఉంటుంది చూపిస్తాను. పండేది ఇది పండు అంటారు. గరిలు ఉన్నాయి. చిన్న బాగా చెప్తున్నాడు ఆయన, ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నాడు. ఇది పండు అంటారు. చెట్టు ఎక్కాలంటే ఆ జోడతో ఎక్కాలి. మా బాబాయ్ చూపించేది తాటి పండు, కాల్చుకొని కూడా తింటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మా అబ్బాయి చూపించిన చెట్టు చాక్లెట్ పండ్లు చెట్టు, కాయగా ఉన్నాయి వద్దునా అంటే పెట్టేశాడు. ఇటువైపు వస్తున్నారు మరి. మధ్యాహ్నం వరకు నీళ్ళ వరకు ఇక్కడ అంటే ఇన్ని మేకలు వెళ్ళినా సరే దానికే వచ్చేస్తాయి అంట. వే తెలిసిపోయింది వాటికి, అరుసుకొని వచ్చేస్తాయి అంట. కొబ్బరి తోట అంతా మాదే మాదే, ఇదంతా మాదే. చాల్ ఇది మాదే అయితే ఎంత బాగున్నో. చల్లటి తోటలో వీక్లీ వచ్చి పార్టీ చేసుకుంటా, అదే బిర్యానీ పార్టీ, ఫుడ్ పార్టీ. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నేను చాలా ఇష్టంగా మీకు అందరికి ఇలా మా విలేజ్ చూపించాలని చూపించా వీడియో తీసి. ఒక్క లైక్ ఇవ్వండి, కింద ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, కన్ఫర్మ్ గా ఆ వీడియోస్ చేసి పెడతాను.